శాంతి. ఈరోజు మురళీ డేటు 11 ఫిబ్రవరి 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 24/2/1998. ఈరోజు మురళి హెడ్లైను: తండ్రితో, సేవతో మరియు పరివారంతో ప్రేమ ఉంచుకుంటే శ్రమ నుండి విడుదలైపోతారు. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు తమ తండ్రి యొక్క జయంతిని జరుపుకునేందుకు వచ్చారు. సన్ముఖంలో కూర్చుని ఉన్న లేక ఆకార రూపంలో తండ్రి ఎదురుగా ఉన్న తండ్రి పిల్లలందరినీ చూస్తున్నారు. ఒకవైపు మిలనం చెయ్యాలి అనే సంతోషం ఉంది, రెండవ వైపు తండ్రిని త్వరగా ప్రత్యక్షం చేసే సేవ చెయ్యాలి అనే ఉమంగ ఉత్సాహాలు కూడా ఉన్నాయి. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తూ అరబ్బు కరబ్బు రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎలాగైతే పిల్లలు తండ్రి జయంతిని జరుపుకునేందుకు మూలల నుండి దూరాల నుండి వచ్చారో, అలా బాబ్దాదా కూడా పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. అందరికంటే దూరదేశం ఎవరిది? తండ్రిదా లేక మీదా? మేము చాలా దూరం నుండి వచ్చాము అని పిల్లలు అంటారు. కానీ నేను మీకంటే దూరదేశం నుండి వచ్చాను అని తండ్రి అంటారు. కానీ మీకైతే సమయం పడుతుంది, తండ్రికైతే సమయము పట్టదు. మీరందరూ రైలు లేక విమానంలో రావాల్సి ఉంటుంది, కానీ తండ్రి కేవలం రథాన్ని తీసుకోవలసి ఉంటుంది. కనుక కేవలం మీరు మాత్రమే తండ్రి జయంతిని జరుపుకునేందుకు రాలేదు. కానీ తండ్రి కూడా ఆది సాతీలైన బ్రాహ్మణాత్మలు జన్మ సాతీలైన పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. ఎందుకంటే తండ్రి ఒంటరిగా అవతరించరు, కానీ బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లలతో పాటు దివ్య జన్మ తీసుకుంటారు, అనగా అవతరిస్తారు. బ్రాహ్మణులు లేకుండా తండ్రి ఒంటరిగా యజ్ఞాన్ని రచించలేరు. తండ్రి యజ్ఞాన్ని రచించి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు. అప్పుడే మీరందరూ జన్మించారు. కనుక 2 సంవత్సరాల వారు కానీ 2 మాసాల వారు కానీ మీ అందరికీ దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలు. ఈ దివ్య జన్మ ఎంత శ్రేష్టమైనది! తండ్రి కూడా ప్రతి దివ్య జన్మధారి బ్రాహ్మణాత్మల భాగ్య నక్షత్రము మెరుస్తూ ఉండడం చూసి చాలా హర్షితమవుతున్నారు. అంతేకాదు, సదా వాహు వజ్రతుల్య జీవితం కలిగిన బ్రాహ్మణ పిల్లలు వాహు అనే పాటను పాడుతూ ఉంటారు. మీరు వాహు కదా, తండ్రి పిల్లలను వాహుగానే తయారు చేస్తారు. ఈ అలౌకిక జన్మ తండ్రిది కూడా అతీతమైనది, అంతేకాదు పిల్లలైన మీది కూడా అతీతమైనది మరియు ప్రియమైనది కూడా. తండ్రి ఒక్కరికే ఇలాంటి జన్మ మరియు జయంతి ఉంటుంది, మరెవ్వరికీ ఇలాంటి జన్మ అయితే లేదు, ఉండదు కూడా. నిరాకారునిది దివ్య జన్మ, మిగిలిన ఆత్మలన్నింటి జన్మ తమ సాకార శరీరాలలో జరుగుతుంది. కానీ నిరాకార తండ్రి యొక్క జన్మ పరకాయ ప్రవేశం ద్వారా జరుగుతుంది. మొత్తం కల్పంలో ఈ విధి ద్వారా ఎవరి జన్మైనా జరిగిందా? ఒక్క తండ్రిది మాత్రమే ఇలాంటి అతీతమైన జన్మదినం జరుగుతుంది. దీనిని శివ జయంతి రూపంలో భక్తులు కూడా జరుపుకుంటూ వస్తున్నారు. కనుక ఈ దివ్య జన్మ యొక్క మహత్వం మీకే తెలుసు, కానీ భక్తులకైతే తెలియదు. కానీ ఏదైతే విన్నారో దాని అనుసారంగా ఉన్నతమైనదిగా భావిస్తూ జరుపుకుంటూ వస్తున్నారు. పిల్లలైన మీరు కేవలం జరుపుకోవడమే కాదు, దానితో పాటు స్వయాన్ని తండ్రి సమానంగా తయారు చేసుకుంటున్నారు కూడా. మీకు అలౌకిక దివ్య జన్మ యొక్క మహత్వం గురించి తెలుసు. ఇక ఏ తండ్రి మరియు పిల్లల జన్మ జతలో అయితే జరగజాలదు. శివ జయంతి అనగా
తండ్రి యొక్క దివ్య జన్మతో పాటు పిల్లల యొక్క జన్మ కూడా జరుగుతుంది. అందుకే డైమండ్ జూబ్లీని జరుపుకున్నారు కదా, అనగా తండ్రితో పాటు పిల్లల దివ్య జన్మ కూడా ఉంది. కేవలం ఈ జయంతిని మాత్రమే వజ్రతుల్య జయంతి అని అంటారు. కానీ వజ్రతుల్య జయంతిని జరుపుకుంటూ మీరు స్వయం కూడా వజ్రతుల్య జీవితంలోకి వచ్చేస్తారు. ఈ రహస్యం పిల్లలందరికీ బాగా తెలుసు. అంతేకాదు ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. పిల్లలు తండ్రి దివ్య జన్మ యొక్క మహత్వాన్ని ఎంత ఉమంగ ఉత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారో ఆ సమాచారాన్ని బాబ్దాదా వింటూ ఉంటారు మరియు చూస్తారు కూడా. బాబ్దాదా నలుపు వైపులా ఉన్న సేవాదారి పిల్లల ధైర్యానికి రిటర్న్గా సహయోగాన్ని కూడా ఇస్తూ ఉంటారు. పిల్లల ధైర్యము మరియు తండ్రి యొక్క సహయోగము. ఈ రోజుల్లో బాబ్దాదా వద్దకు పిల్లలందరి నుండి ఇప్పుడు తండ్రి సమానముగా త్వరగా తయారవ్వాల్సిందే అనే ఒక స్నేహ సంకల్పము మాటి మాటికి వస్తుంది. తండ్రి కూడా, ఓ మధురమైన పిల్లలు, మీరు తయారవ్వాల్సిందే అని అంటారు. ప్రతి ఒక్కరికి మేము కాకుంటే ఇంకెవరు అవుతారు అనే దృఢ నిశ్చయం ఉంది. ఇంకా దానిని అండర్లైన్ చేసుకోండి. మేమే అయ్యాము, మేమే అవుతున్నాము, మేమే ప్రతి కల్పము అవుతాము అనే నిశ్చయం అయితే పక్కాగా ఉంది కదా. డబల్ విదేశీయులు కూడా శివ జయంతిని జరుపుకునేందుకు వచ్చారా? మంచిది. డబల్ విదేశీయులు చేతులెత్తండి. బాబ్దాదా చూస్తున్నారు. విశ్వంలో ఏ మూల ఉండిపోకూడదు అనే ఉమంగ ఉత్సాహాలు డబల్ విదేశీయుల్లో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతదేశం వారికి సేవ కొరకు చాలా సమయం లభించింది మరియు భారతవాసీలు గ్రామంలో సందేశం ఇచ్చారు. కానీ డబల్ విదేశీయులకు భారతవాసీల కంటే సేవా సమయము తక్కువగా లభించింది. అయినా కూడా ఉమంగ ఉత్సాహాల కారణంగా బాబ్దాదా ఎదురుగా సేవ యొక్క మంచి రుజువును తీసుకొచ్చారు, ఇంకా తీసుకొస్తూనే ఉంటారు. భారతదేశంలో వర్తమాన సమయంలో వర్గీకరణ సేవలు ఏవైతే ప్రారంభమయ్యాయో వాటి కారణంగా అన్ని వర్గాల వారికి కూడా సందేశం లభించడం అనేది చాలా సులభమైపోయింది. ఎందుకంటే ప్రతి వర్గం వారు తమ వర్గంలో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటారు. కనుక ఈ వర్గీకరణ సేవ యొక్క ఆవిష్కరణ చాలా బాగుంది. దీని ద్వారా భారతదేశం యొక్క సేవలో కూడా విశేషమైన ఆత్మలు రావడంతో మంచి ప్రకాశం వచ్చింది. మంచిగా అనిపిస్తుంది కదా. వర్గీకరణ సేవ మంచిగా అనిపిస్తుందా? విదేశం వారు కూడా మంచి గ్రూపులు తీసుకుని వస్తారు, రిట్రీట్ చేయిస్తారు, మంచి పద్ధతిని ఏర్పాటు చేశారు. ఎలాగైతే భారతదేశంలో వర్గీకరణ ద్వారా సేవలో అవకాశం లభించిందో అలా వీరి యొక్క ఈ విధి కూడా చాలా బాగుంది. బాబ్దాదాకు 2 రకాల సేవ ఇష్టమే. జగదీష్ బిడ్డ చాలా మంచి ఆవిష్కరణ చేశారు. విదేశంలో ఈ రిట్రీట్ డైలాగ్ చేయడం ఎవరు ప్రారంభించారు? అందరూ కలిసి చేశారు. భారతదేశంలో కూడా అందరూ కలిసే చేశారు. అయినా కూడా వీరు నిమిత్తమయ్యారు. మంచిది. ప్రతి ఒక్కరికి తమ హంజిన్సీ యొక్క సంఘటనలో మంచిగా అనిపిస్తుంది. కనుక 2 వైపులా సేవలు అనేక మంది ఆత్మలను సమీపంగా తీసుకొని వచ్చే అవకాశాలు లభిస్తున్నాయి. రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది కదా. రిట్రీట్ యొక్క రిజల్ట్ బాగుందా? వర్గీకరణ యొక్క రిజల్ట్ కూడా బాగుంది. దేశ విదేశాలలో ఏదో ఒక కొత్త ఆవిష్కరణ చేస్తున్నారు, ఇంకా ముందు చేస్తూనే ఉంటారు. భారతదేశంలో కానీ విదేశంలో కానీ సేవ యొక్క ఉమంగం అయితే చాలా బాగుంది అని బాబ్దాదా అంటున్నారు. ఇప్పుడు బాబ్దాదా చూస్తున్నారు, ఎవరైతే సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్తూ ఉంటారో వారి ఖాతాలో పుణ్య ఖాతా చాలా ఎక్కువగా జమ అవుతూ ఉంటుంది. చాలామంది పిల్లలకు
తమ పురుషార్థం ద్వారా ప్రాలబ్ధం యొక్క ఖాతా సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టంగా చేయడం ద్వారా ఆశీర్వాదాల ఖాతా యథార్థ యోగయుక్త యుక్తియుక్త సేవకు ఫలితంగా పుణ్య ఖాతా జమ అవుతుంది. బాబ్దాదా ప్రతి ఒక్కరి ఈ 3 ఖాతాలు చూస్తూ ఉంటారు. ఈ 3 ఖాతాలు జమ అయిన వారి గుర్తు, వారు స్వయాన్ని సదా సహజ పురుషార్థిగా అనుభవం చేస్తారు. అంతేకాదు ఇతరులకు కూడా ఆ ఆత్మ ద్వారా సహజ పురుషార్థిగా అయ్యే ప్రేరణ కూడా స్వతహాగానే లభిస్తూ ఉంటుంది. వారు సహజ పురుషార్థానికి సింబల్గా ఉంటారు. శ్రమ చెయ్యాల్సి పడదు. తండ్రితో, సేవతో, మొత్తం పరివారంతో ప్రేమ ఉన్నట్లయితే ఈ 3 ప్రకారాల ప్రేమ శ్రమ నుండి విడుదల చేసిస్తుంది. పిల్లలందరూ సదా సహజ పురుషార్థులుగా ఉండాలి అని బాబ్దాదా పిల్లలందరి పట్ల కూడా శ్రేష్టమైనటువంటి ఆశ పెట్టుకుంటారు. 63 జన్మలు భక్తిలో చిక్కులలో భ్రమిస్తూ చాలా శ్రమ చేశారు కదా. ఇప్పుడు శ్రమ నుండి విడుదలయ్యేందుకు ఈ ఒక్క జన్మ మాత్రమే ఉంది. ఒకవేళ చాలా కాలం నుండి శ్రమ చేస్తూనే ఉంటే ప్రేమ ద్వారా సహజ పురుషార్థి అనే సంగమ యుగం యొక్క వరదానాన్ని ఎప్పుడు తీసుకుంటారు? యుగము సమాప్తమైపోయింది అంటే వరదానము కూడా సమాప్తమైపోతుంది. కనుక ఇప్పుడే ఈ వరదానాన్ని త్వరగా తీసేసుకోండి అని బాబ్దాదా అంటున్నారు. ఏదైనా పెద్ద కార్యం ఉన్నా, పెద్ద సమస్య ఉన్నా ఆ ప్రతి కార్యమును, ప్రతి సమస్యను వెన్న నుండి వెంట్రుక వెలువడినట్లుగా దాటుకోవాలి. బాబ్దాదా చాలామంది పిల్లల ఆటను చూస్తూ హర్షితం కూడా అవుతారు. మరియు పిల్లలను చూసి దయ కూడా కలుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా సమస్య లేక ఏదైనా పెద్ద కార్యము ఎదురుగా వస్తే పిల్లల ముఖం పైన అప్పుడప్పుడు కొద్దిగా ఆ సమస్య లేక కార్యం యొక్క అల కనిపిస్తుంది. ముఖము కొద్దిగా మారిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఏమైంది అని అడిగితే చాలా పని ఉంది కదా అని అంటారు. విఘ్న వినాశకులు ఎదురుగా విఘ్నాలు రాలేదు అంటే అసలు విఘ్న వినాశకులు అనే టైటిల్ ఎలా గాయనం చేయబడుతుంది? కొద్దిగా కూడా ముఖం పైన అలసట లేక కొద్దిగా మూడు మారిపోయే గుర్తులు కూడా కనిపించకూడదు. ఎందుకు? మీ జడ చిత్రాలు ఏవైతే అర్ధకల్పం పూజింపబడతాయో వాటిలో ఎప్పుడైనా కొద్దిగానైనా అలసట లేకపోతే మూడు మారిపోయినటువంటి గుర్తులు కనిపిస్తాయా? మీ జడ చిత్రాలు సదా చిరునవ్వుతోనే ఉంటాయి. మరి అవి ఎవరి చిత్రాలు? మీవే కదా. అవి చైతన్యంలో ఉన్న మీ స్మృతి చిహ్న చిత్రాలే. కనుక కొద్దిగా కూడా అలసట లేక విసుగు వంటివి రాకూడదు. సదా చిరునవ్వుతో ఉన్నటువంటి ముఖము బాబ్దాదాకు మరియు అందరికీ ఇష్టం అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చిటపటలాడుతూ ఉన్నారు అనుకోండి, వారు ఎదురుగా వెళ్ళడం ఎవరికైనా ఇష్టం అనిపిస్తుందా? ఇప్పుడు మాట్లాడదామా, వీళ్ళతో అసలు వద్దా అనే ఆలోచనలో పడిపోతారు. మీ జడ చిత్రాల వద్దకైతే భక్తులు చాలా ఉమంగంతో వస్తారు. అయితే చైతన్యంలో ఎవరైనా మీ ఎదురుగా వచ్చేందుకు బరువు పడితే, అంటే మీ ఎదురుగా రావడానికి ఇష్టపడటం లేదు అంటే అది బాబ్దాదాకు ఇష్టమవుతుందా? ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరి ముఖంలో సదా ఫరిస్తా రూపము, వరదాని రూపము, దాతా రూపము, దయా హృదయము, అలసిపోని సహజ యోగి లేక సహజ పురుషార్థి రూపాన్ని చూడాలని కోరుకుంటున్నారు. విషయమే అలాంటిది కదా అని మాత్రం సాకులు చెప్పకండి. ఎలాంటి విషయమైనా మీ రూపం మాత్రం చిరునవ్వుతో, శీతలంగా, గంభీరంగా మరియు రమణీకత యొక్క రెండింటి బ్యాలెన్సు ఉండాలి. ఎవరైనా అకస్మాత్తుగా వస్తే మీరు ఏదో సమస్య కారణంగా లేక కార్యము కారణంగా సహజ పురుషార్థి రూపంలో లేకుంటే వారు మీలో ఏం చూస్తారు? మీరు ఎలా ఉన్నారో ఆ చిత్రాన్నే కదా వారు తీసుకుంటారు. కనుక ఏ సమయంలోనైనా
ఎవరి ముఖమునైనా వారు 1 మాసం వారు కావచ్చు, 2 మాసాల వారు కావచ్చు, అకస్మాత్తుగా చిత్రం తీస్తే వారి చిత్రము నేను వినిపించినట్లుగానే ఉండాలి అని బాబ్దాదా అంటున్నారు. దాతగా అవ్వండి, లేవతగా కాదు, దాతగా అవ్వాలి. ఎవరు ఏమిచ్చినా, వారు మంచిది ఇచ్చినా లేక చెడుది ఇచ్చినా మీరు అందరికంటే ఉన్నతమైన తండ్రికి పిల్లలు కదా. విశాల హృదయం కలవారు కనుక ఒకవేళ వారు చెడు ఇచ్చినా మీరు విశాల హృదయంతో చెడును స్వీకరించకుండా దాతగా అయ్యి వారికి సహయోగాన్ని ఇవ్వండి, స్నేహాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఏదో ఒక గుణాన్ని మీ స్థితి ద్వారా బహుమతిగా ఇవ్వండి. మీరు ఎంత విశాల హృదయం కలిగిన ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి పిల్లలు కావున దయ చూపించండి. విశాల హృదయంలో ఆ ఆత్మ పట్ల ఇంకా అదనపు స్నేహాన్ని ఎమర్జ్ చేసుకోండి. ఆ స్నేహ శక్తి ద్వారా వారు స్వయం పరివర్తన అయిపోవాలి. మీరు ఇలాంటి విశాల హృదయులేనా లేక చిన్న హృదయం ఉందా? ఇముడ్చుకునే శక్తి ఉందా? ఇముడ్చుకోండి. సాగరంలో ఎంతో చెత్త వేస్తారు, కానీ ఆ చెత్త వేసిన వారికి అది దాని బదులుగా తిరిగి చెత్తనైతే ఇవ్వదు కదా. మీరైతే జ్ఞానసాగరుడు, శక్తుల సాగరుని యొక్క పిల్లలు మరియు మాస్టర్లు కూడా. బాబ్దాదా ఏమి చూడాలని కోరుకుంటున్నారో మీరు విన్నారా? ఈ సంవత్సరంలో పరివర్తన అవ్వాల్సిందే అని చాలామంది పిల్లలు లక్ష్యమైతే ఉంచుకున్నారు. చేస్తాంలే, ఆలోచిస్తాంలే అని కాదు, చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందేనా లేక అక్కడకు వెళ్ళి ఆలోచిస్తారా? చెయ్యాల్సిందే అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఒక చేతి ద్వారా చప్పట్లు మ్రోగించండి. అందరూ ఒక చేతిని ఊపారు. బాబ్దాదా అంటున్నారు చాలా బాగుంది అని. కేవలం స్థూలమైన చేతిని ఎత్తకండి, మనసు ద్వారా దృఢ సంకల్పము అనే చేతిని ఎత్తండి. ఈ చేతిని ఎత్తడం అయితే సులభము. మనస్సుతో దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తితే అది సదా సఫలతా స్వరూపంగా తయారు చేస్తుంది. ఏది ఆలోచిస్తారో అది జరగాల్సిందే. పాజిటివ్గానే ఆలోచిస్తారు కదా, నెగిటివ్గా అయితే ఆలోచించకూడదు. నెగిటివ్ ఆలోచించే మార్గాన్ని సదాకాలానికి మీరు క్లోజ్ చేసేయండి, అంటే మూసేయండి. మూసేయడం వస్తుందా లేక తెరుచుకుంటుందా? ఎలాగైతే ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి కదా, ఎలాగైతే జరగదు కదా. మేము తలుపు మూసి వచ్చామని మీరు అనుకుంటారు, కానీ తుఫాను తెరిచే విధంగా మీరు డీలాగా వెయ్యరాదు. డబల్ విదేశీల ఉత్సవం బాగా జరిగింది కదా. అంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం నుండి జ్ఞానంలో నడిచే దాదాపు 400 మంది డబల్ విదేశీ సోదరీ సోదరుల సన్మాన సమారోహం జరిగింది. అందుకే బాబ్దాదా అడుగుతున్నారు, డబల్ విదేశీల యొక్క ఉత్సవం చాలా బాగా జరిగిందా అని. మంచిగా అనిపించిందా? ఎవరైతే జరుపుకున్నారో మరియు మంచిగా అనిపించిందో వారు చేతులెత్తండి. పాండవులు కూడా ఉన్నారు. దీని మహత్వం ఏమిటి? జరుపుకునే మహత్వం ఏమిటి? జరుపుకోవడం అనగా తయారవ్వడం. ఇలాంటి కిరీటదారులుగా స్వపురుషార్థము మరియు సేవ యొక్క బాధ్యత కిరీటదారులుగా ఉండాలి. అయితే బాధ్యత అని కాక ఆనందము అని అనాలి. సేవ యొక్క ఆనందాన్ని జరుపుకునే కిరీటాన్ని సదా ధరించి ఉండాలి. గోల్డెన్ చున్నీ కూడా అందరూ ధరించారు కదా. గోల్డెన్ చున్నీని ఎందుకు ధరించారు? సదా బంగారు యుగపు స్థితి ఉండాలి, సిల్వర్ కాదు, గోల్డెన్ స్థితి ఉండాలి. అంతేకాక 2 హారాలు కూడా ధరించారు. ఇప్పుడు ఏ 2 హారాలు ధరిస్తారు? ఒకటేమో సదా తండ్రి మెడలోని హారము, దీనిని ఎప్పుడూ కూడా మెడ నుండి తీసేయకూడదు, మెడలోనే తిప్పబడుతూ ఉండాలి. రెండవది సదా సేవ ద్వారా ఇతరులను కూడా తండ్రి మెడలోని హారముగా తయారు చేయాలి. ఇవే డబల్ హారాలు. కనుక జరుపుకునే వారికి కూడా చాలా మంచిగా అనిపించింది,
చూసేవారికి కూడా చాలా మంచిగా అనిపించింది. కనుక సదాకాలానికి ఈ ఉత్సవాన్ని జరుపుకునే రహస్యాన్ని తెలిపించాము. అంతేకాదు, జరుపుకోవడము అంటే ఇంకా ఉమంగ ఉత్సాహాలను పెంచుకోవడము అని అర్థము. బాబ్దాదా అందరి అనుభవాలను చూశారు, మంచి అనుభవాలు చేశారు. అందరి ముఖాలలో ఖుషి, నష కనిపించింది. ఇలాగే మీ శక్తిశాలి చిరునవ్వుతో ఉన్న రమణీకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని సదా ఎమర్జ రూపంలో ఉంచుకోండి. ఎందుకంటే వర్తమాన సమయం యొక్క పరిస్థితుల అనుసారంగా విని అర్థం చేసుకునేవారు తక్కువగా ఉన్నారు, చూసి అనుభవం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. తండ్రి పరిచయాన్ని వినిపించేందుకు బదులు మీ ముఖంలో తండ్రి పరిచయం కనిపించాలి. బాగా చేశారు. బాబ్దాదా కూడా చూసి చూసి హర్షితమవుతున్నారు. ఈ సంవత్సరాన్ని లేక ఈ సీజన్ను విశేషంగా ఉత్సవాల సీజన్గా జరుపుకున్నారు. ప్రతి సమయము ఒకేలాగైతే ఉండదు కదా. ఇప్పుడు బాబ్దాదా పిల్లల చేత డ్రిల్లు చేయించారు. డ్రిల్లు తర్వాత బాబ్దాదా అడుగుతున్నారు, అందరిలోనూ రూలింగ్ పవర్ ఉందా? కర్మేంద్రియాలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు రూల్ చేయగలుగుతున్నారా? అంటే కంట్రోలింగ్ పవర్ ఉందా అని అడుగుతున్నారు బాబా. స్వరాజ్యాధికారులుగా అయ్యారా? ఎవరైతే స్వరాజ్యాధికారులో వారే విశ్వరాజ్యాధికారులుగా అవ్వగలరు. ఎప్పుడు కావాలన్నా ఎలాంటి వాతావరణం ఉన్నా ఒకవేళ మనసు బుద్ధికి స్టాప్ అని ఆజ్ఞాపిస్తే స్టాప్ అవుతుందా లేక సమయం పడుతుందా? ఈ అభ్యాసం పూర్తి రోజంతటిలో మధ్యలో చేయడం అవసరము. ఏ సమయంలో అయితే మనసు బుద్ధి బిజీగా ఉంటాయో ఆ సమయంలో ఒకవేళ 1 సెకండ్ కోసం స్టాప్ చెయ్యాలి అనుకుంటే మీరు చేయగలరా? ప్రయత్నించి చూడండి. స్టాప్ అని అంటూనే స్టాప్ అవ్వడంలో ఇంకా 3 నిమిషాలు 5 నిమిషాలు ఇలాగైతే పట్టకూడదు. ఈ అభ్యాసం అంతిమంలో చాలా బాగా పనికొస్తుంది. ఈ ఆధారంతోనే పస్వితానర్గా అవ్వగలుగుతారు. అచ్చా, ఇప్పుడు బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియచేస్తున్నారు. సదా మనసు యొక్క ఉమంగ ఉత్సాహాల ఉత్సవాన్ని జరుపుకునే స్నేహి ఆత్మలు, సదా వజ్రతుల్య జీవితాన్ని అనుభవం చేసేవారు, అనుభవం యొక్క అథారిటీ కలిగిన విశేష ఆత్మలు, సదా తమ ముఖము ద్వారా తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రిని ప్రత్యక్షం చేసే సేవాధారి ఆత్మలు, సదా గంభీరత మరియు రమణీకత రెండిటిని ఒకేసారి బ్యాలెన్స్లో ఉంచుకొని అందరి ఆశీర్వాదాలకు అధికారులుగా అయ్యే ఆత్మలు, నలువైపులా దేశ విదేశాలలో ఉన్న ఇలాంటి పిల్లలకు శివరాత్రి శుభాకాంక్షలు. అంతేకాదు, దిలారాముడైన బాబ్దాదా యొక్క హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: మీ రాజ్య అధికారి లేక పూజ్య స్వరూపం యొక్క స్మృతి ద్వారా దాతగా అయి ఇచ్చేటటువంటి సర్వ ఖజానాలతో సంపన్న భవ. సారాంశము: నేను సదా పూజ్య ఆత్మను, ఇతరులకు ఇచ్చే దాతను, లేవతను కాదు దేవతను అనే స్మృతిలో ఉండండి. ఎలాగైతే తండ్రి మీ అందరికీ తనంతకు తానే ఇచ్చారో అలా మీరు కూడా మాస్టరు దాతలుగా ఇస్తూ ఉండండి. అంతేకాని ఎప్పుడూ ఎవ్వరి నుండి వేడుకోకండి. మీ రాజ్య అధికారి లేక పూజ్య స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. ఈ రోజు వరకు మీ జడ చిత్రాల ముందుకు వెళ్ళి మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటూ ఉంటారు. కనుక మీరు రక్షించేవారు, అంతేకాని రక్షించండి అని అడిగేవారు మాత్రం కాదు. కానీ దాతగా అయ్యేందుకు స్మృతి ద్వారా, సేవ ద్వారా, శుభభావన శుభకామనల ద్వారా సర్వ ఖజానాలతో సంపన్నముగా అవ్వండి. స్లోగన్:
నడవడిక మరియు ముఖం యొక్క ప్రసన్నతయే ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు. అచ్చా, ఓం శాంతి.